హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మమతా బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ రేల పువ్వు కర్రీ. రేల పువ్వు అంటే చాలామందికి తెలియకపోవచ్చండి, మీరు తెలుసుకుంటారని చెప్తున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇది ఎల్లో కలర్లో ఉంటుంది, సేమ్ మనం బతుకమ్మ పువ్వులాగా ఉంటుందన్నమాట. కానీ దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. మనకి షుగర్ కంట్రోలింగ్ ఉంటుంది, మనకి స్టోన్స్ ఉన్నా కరిగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇది అంటే రేల పువ్వు అంటే ఇది ఈ సీజన్లో దొరుకుతుంది, సమ్మర్ సీజన్లోనే దొరుకుతుంది మనకి. సమ్మర్లో ఖచ్చితంగా మనం ఇయర్లీ ఒక 2-3 సార్లు తింటే చాలండి, చాలా మంచిది హెల్త్కి. రేల పువ్వు అనేది ఇలా ఉంటుంది. దాన్ని మనం చిన్న చిన్న దాని పువ్వులన్నీ కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా తీసేసి మనం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 2-3 సార్లు కడగాలి ఇది. తర్వాత దీనికి ఆనియన్స్ చాలా పడతాయి ఎక్కువగా. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి, పొడవుగా కట్ చేసుకోవాలి. కానీ ఆనియన్స్ మాత్రం చాలా వేసుకోవాలండి దీనికి. ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది టేస్ట్. ఆనియన్స్ కానీ ఆయిల్ కూడా చాలా పడుతుంది. ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసి కలపాలి. ఇది వేసి కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచాలి. ఇందులో ఉంచి రేల పువ్వుని కూడా ఇందులో వేసేయాలి. దాంట్లో వాటర్ అంతా తీసేసి మనకు సేమ్ ఇది ఎగ్ కర్రీ లాగా అవుతుందండి చూడ్డానికి. ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటాం అలా అవుతుంది సేమ్. ఈ రేల పువ్వుని కూడా ఇందులో వేసేసుకోవాలి. వాటర్ అంతా మొత్తం పిండేసుకొని ఆ ఆనియన్స్లో వేసేసుకోవాలి. వేసేసుకొని నెమ్మదిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇది మనకు చూడడానికి ఇంత కనిపిస్తుంది, కానీ అది ఫ్రై అయ్యాక కొద్దిగానే అవుతుంది. కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఇది ఒకసారి పూర్తిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇది ఆయిల్ మాత్రం చాలా పడుతుందండి. మనము ఆయిల్ ఎక్కువ అని అనుకోకూడదు, దీంట్లో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇయర్లీ 2 or 3 టైమ్సే తింటాం కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉన్నా పర్లేదు. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనము. అప్పుడే పువ్వుకి ఏ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. తర్వాత దీంట్లో ఒక 1 స్పూన్ కారం పొడి వేసుకుంటేనే బాగుంటుందండి ఇందులో, పచ్చిమిరపకాయల కంటే. తగినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇది మనకి మరీ పొడి పొడిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు పైన. వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇది మనకు రోటీస్లో అయితే చాలా బాగుంటుంది టేస్ట్. రైస్లోకి కూడా బాగుంటుంది, కానీ రోటీస్లో ఇష్టంగా తింటారు. ఒకసారి చూడండి ఎగ్ ఫ్రై ఎలా ఉంటుందో, చూడడానికి సేమ్ అలాగే ఉంటుంది. మనకు కనిపించడం కూడా అలాగే కనిపిస్తుంది సేమ్. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఉప్పు కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచేస్తే అయిపోతుంది. ఇక దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి పొడి పొడిగా ఎంత బాగుంది చూడడానికి. మీకు తెలియకపోతే రేల పువ్వుని ఒకసారి చూడండి, చూసి ఒకసారి ఎక్కడైనా దొరికితే తీసుకొని ట్రై చేయండి ఖచ్చితంగా. మన హెల్త్ కంటే ఇంకేంటండి మనకి. ఓకే, ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే దెన్ బాయ్.